శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానమే అంటూ మనం పలికే ఈ శ్లోకం మనసుకు ఎంత ప్రశాంతతనిస్తుందో శ్రీరామచంద్ర ప్రభువుని దర్శించుకున్నప్పుడు కూడా అంతకు మించిన ప్రశాంతత మనలో నెలకొల్పుతుంది. భారతీయ సనాతన ధర్మ సంస్కృతికి బలమైన పునాది. ఈ ఆలయ వ్యవస్థ కర్మభూమి అయిన ఈ భారత భూమి యందు ఎన్నో క్షేత్రాలు, ఆలయాలు దివ్యశక్తి సంభరితాలై నిలిచి భక్తజనులను ఉద్ధరిస్తున్నాయి. అటువంటి మహిమాన్విత ఆలయాల్లో ఒకటి భాగ్యనగరానికి అతి సమీపంలో కుకట్పల్లి గ్రామంలో వెలిసిన శ్రీ 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 పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయం. 4.5 దశాబ్దాల క్రితం కుకట్పల్లి ఒక చిన్న గ్రామం. ఒకే పీఠంపై సీతా, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమాన్ సేవిత రామచంద్రస్వామి విగ్రహాలతో ఒక మందిరాన్ని నిర్మించినారు. ప్రతి సంవత్సరం ఆ మందిరంలోనే శ్రీరామ నవరాత్రోత్సవాలను, శ్రీ సీతారామ కళ్యాణములను జరిపిస్తూ ఉండేవారు. కోర్కెలు తీర్చే కోదండరాముడు ఇక్కడ పట్టాభి శ్రీరామచంద్ర స్వామిగా ప్రసిద్ధిగాంచాడు. ఈ గుడి యొక్క చరిత్ర ఇప్పటిది కాదు, 400 సంవత్సరాల పూర్వందే. ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణ, భరత, శత్రుఘ్న, సీతా సమేత రామచంద్ర స్వామిగా ప్రసిద్ధిగాంచాడు. ఈ గుడి యొక్క విశిష్టత, ప్రత్యేకత ఇక్కడ ఉన్న అయ్యవార్లను అడిగి మనం తెలుసుకుందాం పదండి. జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్ స్వామి, ఇక్కడ రామచంద్ర ప్రభు సీతా, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేత రామచంద్రుడై ప్రసిద్ధిగాంచాడని మనం చెప్పుకుంటున్నాము. సో ఈ గుడి యొక్క విశిష్టత, ప్రత్యేకత మాకు చెప్తారా? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామ్యం. భారతీయ సనాతన ధర్మ సంస్కృతికి బలమైనటువంటి పునాది. ఈ కర్మభూమి పైన ఎన్నో ఆలయాలు, క్షేత్రాలు భక్తులందరినీ కూడా ఉద్ధరిస్తున్నాయి. అలాంటి క్షేత్రాలలో ఈ భాగ్యనగర అతి సమీపంలో ఈ కుకట్పల్లి అనేటువంటి గ్రామంలో శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతుడైనటువంటి పట్టాభి రామచంద్ర స్వామి వేయించేసి ఉన్నారు. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం అన్నట్టుగా ఇక్కడ ఒకటే పీఠం పైన రామచంద్రస్వామి సీతాసమేతుడై, కుడివైపున లక్ష్మణస్వామి, ఎడమవైపున భరత శత్రుఘ్నులను వేంచేప చేసుకొని పాదం దగ్గర హనుమంతుల వారు ఇక్కడ వేంచేసి ఉంటారన్నమాట. ఈ ఆలయము 436 ఏళ్ల చరిత్ర కలిగినటువంటిది ఆలయం అన్నమాట. ఈ ఆలయంను ఈ కుకట్పల్లిలో ఉండేటువంటి పురోహితులైనటువంటి లింగం భట్టు గారు, అప్పుడు రామ మంత్ర ఉపాసకులుగా ఉండేటువంటి వారు ఇక్కడందరూ కూడా శ్రీరామ నవరాత్రులు చేస్తూ ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఒక దగ్గర చేర్చి మహావైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు చేసేటువంటి వారు. అలాంటి సమయంలో అక్కన్న మాదనులు అనేటువంటి వారు ఇక్కడ ఉండేటువంటి విశిష్టతని తెలుసుకొని ఈ కుకట్పల్లి గ్రామానికి వచ్చి ఈ యొక్క రామచంద్రస్వామిని దర్శించి ఇక్కడ ఒక ఆలయాన్ని వారి యొక్క హయాంలో నిర్మించినట్టుగా ఇక్కడ యొక్క ప్రశస్తి అన్నమాట. అలా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, ధనుర్మాసోత్సవాలు మహావైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట ఈ గ్రామంలో. అలా ఇక్కడ ఉండేటువంటి స్వామి మొదటిగా రామచంద్రస్వామి ఒకరే పరివారముతో ఉండేటువంటి వారు. 1969వ సంవత్సరంలో ఇక్కడ ఉండేటువంటి గ్రామ పురోహితులు అంటే తుండ్ల జానకీరామ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ఉత్సవాలు అన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటిది. 1969వ సంవత్సరంలో దేవాదాయ శాఖలోకి ఈ ఆలయము, దీనికి అనుబంధంగా ఉండేటువంటి పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం, గ్రామదేవత చిత్తారమ్మ ఆలయము, హనుమద్ ఆలయము, ఈ 4 ఆలయాలు కూడా ఈ ఆలయంకి అనుబంధ ఆలయంలుగా దేవాదాయ శాఖలోకి చేర్చడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ప్రతి నిత్యం కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉండేటువంటిది. శ్రీ 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 తిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు 1981వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. అలా సందర్శించి అమ్మ అనుగ్రహం లేనిదే భగవంతుణ్ణి మనం పొందలేము అనేటువంటి భావన చేత 1983వ సంవత్సరం
అంటే రుధిరోద్గార సంవత్సరంలో లక్ష్మీదేవి ఆళ్వార్ సన్నిధులు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. స్వామి ఇక్కడ స్వామి పట్టాభిరాముడిగా కొలువు తీరాడు. అంటే పట్టాభిరాముడు అంటే శాంతికి ప్రతీక అని మనం వింటుంటాం. దాని గురించి కొంచెం వివరిస్తారా? రామచంద్రస్వామి చాలామంది ఇప్పుడు ఉండేటువంటి కాలంలో రాముడు అనేటువంటి పేరు పెట్టుకుంటే, సీత అనేటువంటి పేరు పెట్టుకుంటే చాలా కష్టాలు కలుగుతాయి అని అంటూ ఉంటారు. కానీ అన్నదమ్ముల యొక్క ఆదర్శానికి, దాంపత్యం ఎలా ఉండాలనేటువంటి దానికి, వీటన్నిటికీ ఉదాహరణగా మనం రామచంద్రస్వామిని చెప్పుకుంటాం. అన్నదమ్ములంటే రామలక్ష్మణుల్లా ఉండాలి, దంపతులంటే సీతారాముల్లా ఉండాలని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఉండేటువంటి స్వామి రాజుగా అన్నమాట. అంటే మీసాలు ధరించి ఉంటాడు స్వామి. రాజుగారంటే మనం ఏదైనా ఒక పరిపాలన కావాలని కోరుకుంటే ఎలాంటి పరిపాలన కావాలనుకుంటాం? రాజ్యపాలన కావాలనుకుంటాం. అంటే రాముడి రాజ్యంలో ఎలా అయితే అందరూ కూడా సుభిక్షంగా ఉండేటువంటి వారు, అలా రాముడి పరిపాలనలాగా మనమందరం కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని. అలాగే కుకట్పల్లిలో కూడా రామచంద్రుడు రాజులాగనమాట. ఎక్కడ కూడా మనకి ఇలా స్వామి కనపడడు. అమ్మవారితో నుండి మీసాలు ధరించి, మనం ఎక్కడ రామాలయం చూసినా కానీ ధనుర్బాణాలు ధరించి ఉంటాడు స్వామి. కానీ ఇక్కడ ఉండేటువంటి స్వామి అభయహస్తంతో ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ కూడా తాను రాజుగా ఉండి ఇక్కడ ఉండేటువంటి వారందరికీ కూడా మంచి క్షేమములు అందింపచేసేట్టుగా ఉంటాడన్నమాట స్వామి. అందుగురించనే ఇక్కడ ఉండేటువంటి స్వామికి ప్రత్యేకంగా అలా రాజుగా ఉంటాడన్నమాట. వీర రాఘవ పెరుమాళ్ అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు. అంటే స్వామిని ఎలా సంబంధించిన వీరరాఘవ పెరుమాళ్ అన్నట్టుగా స్వామి ఇక్కడ మీసాలు కలిగి ఉంటాడనమాట. గోల్కొండ సంస్థానంలో కుతుబ్ షాహీ వంశానికి చెందిన తానీషా పరిపాలనలో మంత్రులుగా పనిచేసినటువంటి అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. వారి హయాంలోనే ఈ ఆలయం నిర్మాణం జరిగింది అని ప్రశస్తి. రామలింగం భట్టుగారి తదనంతరం బ్రహ్మశ్రీ తూండ్ల జానకి రామశర్మ గారు ఆలయ ధర్మకర్త బాధ్యతలను, అర్చకత్వాన్ని నిర్వహించినారు. వీరి హయాంలోనే 1969 సంవత్సరంలో కుకట్పల్లిలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయమును మరియు ఉపాలయములైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ చిత్తారమ్మ అమ్మవారి ఆలయం మరియు శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం దేవాలయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి చేర్చబడినవి. నాటి నుంచి శ్రీ రుద్రోద్గారి నామ సంవత్సర చైత్ర శుద్ధ పంచమి తేదీ 18/4/1983 సోమవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి, శ్రీ గోదా అమ్మవారి, అళ్వారుల విగ్రహాలను శ్రీ పాంచరాత్ర గమనానుసారంగా ప్రతిష్ఠించబడింది. నాటి నుంచి పాంచరాత్ర గమనానుసారంగా పూజాధికాలు, ఉత్సవములు, కైంకర్యాలు అన్నీ కూడా నిర్వహించబడుచున్నాయి. స్వామి ఇక్కడ ప్రత్యేకతలు మేము విన్నాము. ఇంకా ఇక్కడ అభిషేకాలు, ఏవైనా ప్రత్యేక పూజలు కానీ జరుగుతాయా? ఈ యొక్క పాంచరాత్రాగమ అనుసారంగా జరుగుతున్నటువంటి ఈ పూజా విశేషాల్లో అంతర్భాగంగా మాసోత్సవ, పక్షోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ ఉత్సవాలు మనకు ఆగమంలో చెప్పబడ్డాయి. సంవత్సరానికి ఒకసారి కళ్యాణం చేసి ఊరుకోవటం కాదు, స్వామివారికి వారం వారం కూడా కొన్ని విశేషమైనటువంటి ఉత్సవాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఆగమ శాస్త్రానుసారం. అలాగే స్వామివారికి శుక్రవారం రోజున వైభవంగా అభిషేకోత్సవం, అలాగే అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి కూడా విశేషమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమాలు కూడా ఈ మహిళా మండలి అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. అలే కాకుండా ఈ ముందర చెప్పినటువంటి సంవత్సరోత్సవంలో భాగంగా పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు రథోత్సవాంతము కూడా జరిగేటువంటి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అధ్యయనోత్సవాలను చేస్తారు. మొదటి 4-5 రోజులు కూడా ఈ అధ్యయనోత్సవాలు అనేటువంటివి నిర్వహిస్తారు. ఇవి సామాన్యంగా అన్ని దేవాలయాల్లో కూడా నిర్వహించబడవు, అంటే దాన్ని కొద్దిగా ఉటంకిస్తారు. కానీ మన దేవాలయంలో మాత్రం ఆగమ శాస్త్రానుసారం ఆ 5 అధ్యయనోత్సవాలను కూడా 5 రోజులు చేసి తర్వాత నవరాత్రోత్సవాలు, రథోత్సవాంతం కూడా ఆచరించడం ఒకటి ఉన్నది. అంతేకాకుండా మాసోత్సవాల సందర్భంగా ప్రతి మాసము కూడా పునర్వసు నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆ సందర్భంలోనే అన్నదాన కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహిస్తారు.
ప్రతి పూర్ణిమ రోజున కూడా స్వామివారికి రథోత్సవ కార్యక్రమం, చిన్న రథంలో స్వామివారిని ఈ ఆలయ ప్రాంగణం అంతగా చక్కగా విశేషంగా ఉత్సవం చేస్తూ త్రిప్పి చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండే జనాలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అందుకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరే చేపడతారా? స్వామివారిని ఇక్కడ దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా చక్కగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగినప్పుడు మాత్రం తగు విధములైనటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా చక్కగా కల్పిస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్న వసతిని కల్పిస్తారు. అయితే ఉండటానికి వసతి అనేటువంటి కార్యక్రమంలో ఇంకా ఉత్తరోత్తర ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిస్సందేహంగా ఎంత దూరం నుంచి వచ్చి స్వామిని సేవించినా వారికి తగు ఏర్పాట్లు చేసేటువంటి ఆలోచనలో అయితే మటుకు దేవస్థానం వారు ఉన్నారు. స్వామి, ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత. అంటే ఇక్కడ అమ్మవారివి కూడా విగ్రహాలు మనం చూస్తున్నాము ప్రతిష్టాపన. గోదాదేవి అమ్మవారు కానీ మహాలక్ష్మి అమ్మవారు కానీ. సో ఇవి ప్రతిష్ఠించడానికి గల కారణాలు ఏమంటారు? ఏదైనా కూడా ఒక పాంచరాత్ర ఆగమ అనుసారంగా మనం ఉత్సవాలు నిర్వహించాలి అనుకున్నప్పుడు ఆళ్వార్ల యొక్క సన్నిధి చాలా విశిష్టమైనటువంటిది. ఆళ్వార్లు అంటే నథింగ్ బట్ ఆ సంప్రదాయ అనుసారమైనటువంటి గురువులు. ఇటువంటి గురువు అనుగ్రహం లేనిదే భగవద్ అనుగ్రహం కలగదు. అలాగే అండాళమ్మవారు కూడా ఆ గురువుల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ఉన్నది కాబట్టి ఆ అమ్మవారిని కూడా ప్రతిష్టాపన చేసుకుంటే స్వామివార్ల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అనే ఉద్దేశం. అందరికీ తెలుసు, మనకి లోకంలో ధనమే ప్రధానమైనటువంటి సాధనం జీవించాలి అంటే. మరి ఆ ధనానికి అధిపతి అయినటువంటి ఆ సామ్రాజ్ఞి అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి సన్నిధానం కూడా మనందరికీ కూడా చాలా అవసరమే. కాబట్టి ఈ రెండు కూడా మన చిన్నజీయర్ స్వామి వారి యొక్క ఆజ్ఞానుసారం ఇవి ఉండాలి అని ఆయన ప్రతిపాదించిన తర్వాత గ్రామస్తులందరూ కూడా చక్కగా మమేకమై ఈ యొక్క రెండు సన్నిధులను కూడా ప్రత్యేకంగా తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క సన్నిధానం కూడా పట్టాభి సీతారామచంద్రస్వామి అనుకున్నాం. ఆ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆయన ఎప్పుడు అయ్యాడు అంటే రామాయణం అంతా జరిగి ఆయన యొక్క రాజ్యంలో శాంతి స్థాపన జరిగిన తర్వాత ఆ యొక్క రూపం సంభవించింది. కాబట్టి అంతకు ముందు రాముల వారికి పట్టాభిషేక ముహూర్తం నిర్ణయించబడినప్పటికీ కూడా ఇంకా లోక కళ్యాణం జరగలేదు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పట్టాభి సీతారామచంద్ర స్వామి రూపంలో ఉంటుంది అని భావించినటువంటి పూర్వ ప్రాజ్ఞులు ఆ యొక్క రూపాన్నే ఇక్కడ ప్రతిష్టాపన, అది కూడా ఏకశిల మీద ప్రతిష్టాపన చేసి మనందరికీ అందించారు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కూడా అలాగే ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా చక్కగా పొందుతూ ఉన్నారు. వారి యొక్క స్వామివారి యొక్క పట్టాభి సీతారామచంద్ర స్వామివారి యొక్క విశిష్టత అటువంటిది. ఇంకా మనం చూస్తూ ఉంటాం, ఏకరాముడిని కూడా చూస్తూ ఉంటాం. కానీ ఏకరాముడి యొక్క ఉద్దేశ్యం, ప్రధానమైనటువంటి ఉద్దేశ్యము ధర్మస్థాపన. ధర్మస్థాపనలో ఎటువంటి లాలిత్యము పనికిరాదు. ఒక్కొక్కసారి కఠినంగా కూడా ప్రవర్తించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి రాముడి యొక్క మాట తలిస్తేనే లలితము యొక్క రూపం కనపడుతూ ఉంటుంది. మరి ఇంకా లలిత స్వరూపమైనటువంటి సీతామ్మవారు కూడా పక్కన ఉంటే ధర్మ సంస్థాపన జరగడానికి అవకాశం ఉండదేమో అనేటువంటి ఉద్దేశం చేత ఆ రాముల వారు ఆ విష్ణుమాయన అలా ప్రభవింపజేసి ఉంటారు. ఏకరూపుడైనటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి ధర్మ సంస్థాపనకు ప్రతీక. అందుకనే మనం చూస్తూ ఉంటాం, అయోధ్య యాజిటేషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చక్కగా రథాల మీద ఏకరాముడినే పెట్టి ఊరేగిస్తున్నారు. అవును, ఇదేమిట్రా సీతారాముడిని పెట్టి ఊరేగించాలి కదా, ఏకరాముడిని పెట్టి ఎందుకు ఇలా ఊరేగిస్తున్నారు అని నేను ఒక్కొక్కసారి ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దాని ఆంతర్యం ఇంత ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా ఎంత ఆలోచనాపూరితంగా ఆ యొక్క ఏకరాముడిని ప్రతిష్ఠ చేసి ఈ దేశమంతా కూడా స్వామివారి యొక్క
అనుగ్రహాన్ని భక్తులకు కలిగించడానికి ప్రయత్నించారు అని తెలిస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. సంతోషం స్వామి, చాలా మంచిగా వివరించారు పట్టాభిరాముడి గురించి. కూకట్పల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ మాధవరం కృష్ణారావు గారు వారి తండ్రి గారైన నారాయణరావు గారి పరమపదోత్సవం పూర్తయిన తర్వాత వారి కులాచార ప్రకారం ఆ రోజు రాత్రి ఆలయంలో నిద్ర చేశారు. భగవంతుని కటాక్షం ఈ భక్తునిపై పడి భక్తి పారవస్యంలో అప్పటి ఆలయ పరిస్థితిని చూసి రామమందిరం జీర్ణోద్ధరణకై మనస్సంకల్పం కలిగింది. ఇంత పెద్ద నగరంలో ఇంతటి భవ్యమైన చరిత్ర కలిగిన ఆలయం ఇటువంటి దీనావస్థలో ఉండటం తగనిదనిపించి గ్రామస్తులను భక్తులను భాగస్వామ్యులను చేసుకుంటూ అతి క్లిష్టమైన సాహసోపేతమైన ఆలయ జీర్ణోద్ధరణకు నడుం బిగించారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామివారి మంగళాశాసనములతో తేదీ 27/6/2019 రోజున గ్రామ పెద్దల సమక్షంలో గర్భాలయ జీర్ణోద్ధరణకై శంకుస్థాపన చేయటం జరిగింది. మనతో పాటు ఈ గుడికి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు, వారితోని మాట్లాడి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్ అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు, అందరూ తులసిరావు అని చెప్పి అంటూ. ఓకే, ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు మీరు? నేను బై బర్త్ ఇక్కడే. అంటే ఇక్కడ మామూలుగా అన్నదానాలు కానీ భక్తులు చాలామంది వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో, వాళ్ళకి సౌకర్యాలు, ఎలాంటి సౌకర్యాలు మీరు కల్పిస్తున్నారు? ఏ టైమింగ్స్లో అంటే గుడి ఓపెన్ అయి ఉంటుంది, ఎప్పుడు క్లోజ్ చేస్తారు? సాయంత్రం మార్నింగ్ 6 o'clock గుడి తెరుస్తారు. 7 గంటల నుంచి భక్తులు పూజలు అన్నీ స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. 11 గంటల వరకు గుడి తెరవబడి ఉంటుంది. సాయంత్రం 5:30కి తెరుస్తారు, మళ్ళీ 8 గంటలకి క్లోజ్ చేస్తారు. సో ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు స్వామివారి దర్శనం మనకి ఉంటుంది. సాయంత్రం 5 నుండి మళ్ళీ రాత్రి 9 గంటల వరకు మనం దర్శనం చేసుకోవచ్చు స్వామిని. మరి సౌకర్యాలు భక్తులకు వచ్చినప్పుడు ఎలాంటి సౌకర్యాలు? వసతి సౌకర్యాలు ఏం లేవు, కానీ కళ్యాణం అప్పుడు చాలా ఘనంగా జరుగుతుంది. రాములవారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు కానీ అట్లాంటివి అని చాలా బాగా ఏర్పాట్లు జరుగుతాయి. నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. రథోత్సవాలు ఇవన్నీ జరిగినప్పుడు చాలా బాగా చేస్తారు, చాలా బాగా ఘనంగా. హోమం కాడ నుంచి రథోత్సవం వరకు 12 రోజులు జరుగుతాయి కార్యక్రమాలు. చాలా ఆడంబరంగా ఉంటాయి కార్యక్రమాలు. స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృతనామ సంవత్సర చైత్ర బహుళ దశమి తేదీ 25/4/2022 సోమవారం ఉదయం 10:25 ధనిష్ట నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాత్ సేవిత పటాభి రామచంద్ర స్వామి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ ఆళ్వార్ అండాల్ సన్నిధులు యంత్ర విగ్రహ శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ట శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి వారి కరములచే నిర్వహించబడింది. తేదీ 26/4/2022 మంగళవారం రోజున శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామచంద్రజీఆర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వామివారి సామ్రాజ్య పట్టాభిషేకం శశాస్త్రీయంగా జరపబడింది. ఇక్కడ కమిటీ మెంబర్ ఉన్నారు, అమ్మతో మాట్లాడదాము. నమస్తే అమ్మ. జై శ్రీరామ్ అమ్మ. అమ్మ, ఇక్కడ స్వామివారికి వచ్చే పూలు కానీ తులసి మాలలు కానీ ప్రసాదాలు కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? భక్తులు తీసుకొచ్చేవి కూడా మీరు స్వీకరిస్తారు? భక్తులు చాలా వస్తారు. సో తులసి మాలలు ఏమైనా ప్రత్యేకంగా ఎక్కడి నుంచి అయినా తెప్పించి రాముల వారికి ఇస్తారా? ఎండోమెంట్ నుంచి రోజు రెగ్యులర్గా ఉంటాయి. ఓకే. భక్తులు శనివారం శుక్రవారం ప్రత్యేకంగా తీసుకొస్తే మీరు అలంకరిస్తారు.